మహాశివరాత్రి పర్వదినం వేళ శ్రీశైలం మహాక్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. భక్తజన సందర్భంగా శ్రీగిరిపై నేడు ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. నేడు సాయంత్రం లోకపావని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కైలాసగిరిని ఎత్తిన రావణుడి భక్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు నేడు అదే రావణ వాహనంపై భక్తులను అనుగ్రహించబోతున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, మంగళవాద్యాల నడుమ ఈ ఊరేగింపు వైభవంగా సాగనుంది. బ్రహ్మోత్సవాల ప్రధాన పర్వానికి సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున మల్లన్నకు పట్టు వస్త్రాల సమర్పణ జరగనుంది. నేడు సాయంత్రం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆది దంపతులకు అధికారికంగా పట్టు వస్త్రాలను అందజేయనున్నారు. మరోవైపు క్షేత్రంలో భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో భక్తులు పడుతున్న ఇబ్బందులపై సమీక్షించిన సీఎం భక్తులకు కనీస సమాచారం ఇవ్వకుండా పోలీసులు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో ఇబ్బంది పడుతున్న వృద్ధులను రక్షించే క్రమంలోనే ఆందోళన జరిగిందని హోంమంత్రి అనిత వివరణ ఇచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా రేపటి నుండి కేవలం అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే 40 లక్షల లడ్డూలను సిద్ధం చేసిన దేవస్థానం భక్తుల సౌకర్యార్థం పక్కా ఏర్పాట్లు చేస్తోంది.